దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 2025 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమును రక్షించుటకు ఆయన దిగివచ్చి తన అమూల్యమైన ప్రాణమును వెలగా చెల్లించి మనకు రక్షణనిచ్చి వెళ్ళారు. భూమి మీద దేవుళ్ళు, దేవతలు, మహానుభావులు అని పిలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారెవ్వరి వలన మనకు రక్షణ కలగదు. ఎందుకనంటే వారు మన నిమిత్తం ప్రాణత్యాగం చేసిన వారు ఎవరూ లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే సమస్త మానవాళి కొరకు ప్రాణమును వెలగా చెల్లించాడు. కనుక రక్షణ ఆయన ద్వారా తప్ప మరెవరి ద్వారా జరగదు. అందుకే పరలోక మార్గం గురించి చెప్తూ, నేనే మార్గము, సత్యము, జీవము, తండ్రి యొద్దకు చేర్చబట్టుకు నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి చేర్చబడరు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన వార్లారా, రక్షణ అనేది లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేర్చబడలేం. చూడండి, ఒక విఐపి బయటికి వెళ్ళేటప్పుడు అతనికి ఒక 4-5 సెక్యూరిటీస్ ఉంటారు. అంటే ఆ వ్యక్తి యొక్క విలువ అలాంటిది. ఎందుకు అతనికి సెక్యూరిటీ అవసరం అంటే, అతడు ఎవరికైనా శత్రువా? కాదు. కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ హోదా, దానిని బట్టి అతనికి సెక్యూరిటీ అవసరం. కాబట్టి అతడు ఆ హోదాకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా శత్రువులు ఉంటారు. ఆ హోదాను పడగొట్టాలని, అతడు చేసే పనులు నచ్చనటువంటి వారు శత్రువులుగా తయారవుతారు. కాబట్టి అతడు ఒక సెక్యూరిటీతో వెళ్తూ ఉంటాడు. భూమి మీద బ్రతుకుతున్న ఒక విఐపికి అంతైతే పరసంబంధమైనటువంటి పౌరసత్వంతో మనం బ్రతుకుతున్నాం. మనకు రక్షణ ఇచ్చిన వెంటనే, మనం ప్రభువుని అంగీకరించిన వెంటనే అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు శత్రువు. వాడు చేయాల్సిందల్లా ఏంటి? మన ఆత్మీయతను పాడు చేయటం. మనం ఉన్న హోదా పెద్దది, ఆ రక్షణ హోదా పెద్దది. ఆ రక్షణలో నుంచి మనల్ని దారి తొలగించాలని అలాగే వాడు దాడి చేస్తుంటాడు. కనుక మనకు రక్షణ కోటగా మన ప్రభు ఉంటారు. ఆయన రక్తం కిందకి వచ్చినప్పుడు మనకు ఒక గొప్ప రక్షణ. అందుకే నా కొండ, నా కోట నీవే అని పాడుకుంటాడు దావీదు. నా రక్షణ దుర్గము, నా ఆనంద క్షేత్రము అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరసంబంధమైన అనుభవంతో బ్రతుకుటకు మనకు రక్షణ అవసరం. రక్షించబడకపోతే మనం పరలోక రాజ్యానికి చేర్చబడలేం. కాబట్టి ఆయన మనకెంత కాపుదలు ఇస్తున్నారో, ఎంత భద్రత ఇస్తున్నారో మనం గ్రహించి ఆయనకు మహిమ తెస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.